Wisdom Voice for voiceless people. కొంపలు ఉద్దెర బతుకులు రెక్కాడితే గాని డొక్క నిండని జీవులు. మూడు గిల్లల బండి ముక్కిన మంచమైతే కంచంలో మెతుకులెట్లా. నాలుగు కాళ్ళ బండికి టక్కరై నడుములిరిగినట్టు అడ్డ మీద నుండి అడుగు దాటకపోతే పొద్దుగల్లా పొయ్యి మండేదెట్లా. నేనంటూ పాలకులు పంతాలకు పోయి పుక్కిడి బేరాల రక్కసిని రోడ్డెక్కిస్తే రేపటి తరం స్వరం నరికినట్టే కదా. ఉచితంగా ఏదీ వద్దు, విద్య వైద్యం ఉపాధి ఉంటే చాలు. ఇప్పుడు మనం ప్రస్తుతం మనుగురు మండలం పగడేరు గ్రామ పంచాయతీ సర్పంచ్ గారితో ఉన్నాం. సర్పంచ్ గారు మరి పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. వాళ్ళ అమ్మగారు పొలిటికల్గా మరి పగడేరుకు ఎన్నో సేవలు అందించారు. వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మరి అలాంటి ఒక మహాతల్లి కడుపున పుట్టినటువంటి రాజా గారు కూడా మళ్ళీ మన ఊరికి సర్పంచ్గా నిలబడడం జరిగింది. ఇప్పుడు సర్పంచ్తో విజ్డమ్ వాయిస్ చిట్ చాట్. చెప్పండి సర్పంచ్ గారు, మీరు నూతనంగా సర్పంచ్గా గెలిచినందుకు మీకు ముందుగా విజ్డమ్ వాయిస్ నుంచి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీరు రానున్న రోజుల్లో ప్రజలకు ఎలాంటి సేవలు అందించాలనుకుంటున్నారు? పగడేరు గ్రామ పంచాయతీలో చాలా పెద్ద విలేజ్ ఇది. దీంట్లో ప్రధానంగా మంచినీటి సమస్య, అంతర్గత రహదారులు ఇక్కడ ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. అలాగే ఇక్కడ దగ్గరలో బొగ్గు గనులు ఉన్నాయి. అందులో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, మరియు అలాగే మాకు జియోథర్మల్ ప్లాంట్ కూడా పగడేరులో ఉంది. దాన్ని కూడా అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా పగడేరుని అభివృద్ధికి తీసుకెళ్లాలని, మరియు అలాగే ప్రజల్లో అనిత్యం ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తూ ఉండాలని. అలాగే ఇక్కడ కొడిసెలకుంట అనే గ్రామానికి రహదారి లేదు. దానికి బీటీ రోడ్డు రహదారికి నేను అధికారులతో మాట్లాడి నెరవేరుస్తానని ఆ రోడ్డు శాంక్షన్ చేయడానికి సహకరిస్తానని. ఏ సమస్య ఉన్నా పగడేరులో వృద్ధుల పింఛన్లు కానీ, కొత్తగా ఇప్పుడు మనకు పగడేరులో చాలామంది పింఛన్లు పెట్టుకోలేదు, వాళ్ళకు పింఛన్లు ఇప్పించడానికి వితంతు పింఛన్లు ఇలాంటివన్నీ చేసి నేను ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని తెలియజేస్తున్నాను. ఇటీవల మన శాంతినగర్లో బోరింగ్ సమస్య అనేది ఒకటి వాట్సాప్లో చూసాము. మీరు దాని పట్ల ఎలాంటి శ్రద్ధ వహించారు? నాకు ఇక్కడ బేతమల్ల సుప్రియ ద్వారా నాకు వాట్సాప్ చేశారు. దానికి నేను తక్షణం దాని ఒక మెకానిక్ని తీసుకొచ్చి దాన్ని క్లియర్ చేయడం జరిగింది. అలాగే ఇలాంటి సమస్యలు ఏదైనా యువత ముందుకు వచ్చి దాన్ని నా దృష్టికి తీసుకొస్తే తక్షణ పరిష్కారం చేస్తాను. యువత భాగస్వామ్యం కావాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది. రానున్న రోజుల్లో విజ్డమ్ వాయిస్తో మరిన్ని ఇంటర్వ్యూలు చూడాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much, Sarpanch garu, for reacting my problem. ప్రభుత్వాలు ఎన్నో లేతిమ్మన్నా, ఆటో నడిపే అంజన్నా, టాటా ఏసీ ఎంకన్నా, క్యాబును నడిపే కోటన్నా, టాక్సీని దోలేతిమ్మన్నా. ఉచితాలకు పొంగిపోయి ఊగుతున్నది బస్సు, ఉచితాలకు పొంగిపోయి ఊగుతున్నది బస్సు. బతుకు బండి సాగదాయ ఇది ఏమీ కర్మ బాసు, బతుకు బండి సాగదాయ ఇది ఏమీ కర్మ బాసు. అప్పులోడి ఇంటికొచ్చి రోజు దిట్టిపాయే, ఆటో అద్దెకిచ్చినోడు పొద్దుగూక చెయ్యి సాపే, దుకాణ పోడు కాతగట్టమాని బెట్టు చేసే, అడ్డ మీదికెళ్తే బండి అడుగు దాటదాయే. రెక్కలాడితే గాని డొక్క నిండ నొల్లం, రెక్కలాడితే గాని డొక్క నిండ నొల్లం. ప్రభుత్వ పంతాలతోని సచ్చి బతుకుతున్నాం, ప్రభుత్వ పంతాలతోని సచ్చి బతుకుతున్నాం. ఆటో నడిపే అంజన్నా, టాటా ఏసీ ఎంకన్నా, క్యాబును నడిపే కోటన్నా, టాక్సీని దోలే తిమ్మన్నా. ఉచితాలకు పొంగిపోయి ఊగుతున్నది బస్సు, ఉచితాలకు పొంగిపోయి ఊగుతున్నది బస్సు. బతుకు బండి సాగదాయ ఇది ఏమీ కర్మ బాసు, బతుకు బండి సాగదాయ ఇది ఏమీ కర్మ బాసు. ఇంటికాడ సంటి బిడ్డ నోరు చిన్నబాయ, సిల్లరన్న లేక సాయ బండి సీదరించి
దించుడాయే బతకలేని బతుకులకు ఫైనాన్స్ దప్పదాయే బండి తిరిగదాయే అసలు విత్తి ఒక్కటాయే పొత్తుమాపు బండి తిప్పి పొట్ట నింపెటొల్లం పొత్తుమాపు బండి తిప్పి పొట్ట నింపెటొల్లం పుట్టిడి ప్రయాణం అంటూ పొట్టగొట్టె ప్రభుత్వం పుట్టిడి ప్రయాణం అంటూ పొట్టగొట్టె ప్రభుత్వం ఆటో నడిపే అంజన్న టాటా ఏసీ ఎంకన్న క్యాబును నడిపే కోటన్న టాక్సీని దోలే తిమ్మన్న ఉచితాలకు పొంగిపోయి ఊగుతున్నది బస్సు ఉచితాలకు పొంగిపోయి ఊగుతున్నది బస్సు బతుకు బండి సాగదాయ ఇది ఏమి కర్మ బాసు బతుకు బండి సాగదాయ ఇది ఏమి కర్మ బాసు అడ్డగోలు ఉచితాలు అప్పులకు ఆనవాళ్ళు ఎదుగుతున్న బిడ్డలకు మోయలేని భారాలు ఏ ఉచితం వద్దు మాకు విద్య వైద్యం ఉంటే చాలు నిరుద్యోగులకు ఉద్యోగమిస్తే మేలు ప్రజల బాధ పెట్టినట్టి ప్రభుత్వాలు ఎన్నో ప్రజల బాధ పెట్టినట్టి ప్రభుత్వాలు ఎన్నో కుప్పగూలి ఇంటి తొవ్వదప్పలేదు రన్నో కుప్పగూలి ఇంటి తొవ్వదప్పలేదు రన్నో ఆటో నడిపే అంజన్న టాటా ఏసీ ఎంకన్న క్యాబును నడిపే కోటన్న టాక్సీని